చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ రెడ్డి రైతు పోరు అన్నాడు, వాయిదా వేశాడు. పల్లె నిద్ర అన్నాడు, లండన్ పోయి పడుకున్నాడు. ఇప్పుడు కొత్తగా లండన్ నుంచి తిరిగి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ పోరు అన్ని పోస్టులు వేసుకుని అడావుడు చేశాడు. అది కూడా వాయిదా వేసుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అంటాడు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్ని ప్రాంతాల్లో జరుగుతాయి, ఆయనకి దానివల్ల ఇబ్బంది ఏంటి, ఆయన్ని పోరు ఆపమని చెప్పి ఎవరన్నా కోరారా ఏంటి, అసలు ఈ పోర్లు వాయిదాల పర్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన స్టూడియోలో డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, జగన్ రెడ్డి 6 నెలల్లో పోర్లు అంటే పోస్టులు వేసుకుని అడావుడు చేస్తూ వాయిదాల పర్వం చేపట్టాడు. అసలు ఈ వాయిదాలు ఎందుకు వేస్తున్నాడు ఏంటి, దాని వెనకాల కారణాలు ఏంటో మీరు మా ప్రేక్షకులకు వివరణ ఇస్తారని చెప్పారు. ఆడలేక మధ్యలో ఓటు అంటట, అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డిది. మీరు చెప్పినట్టు రైతు పోరు, రైతు బాట అన్నాడు, అది లేదు. తర్వాత పల్లె నిద్ర, అసలు ఆయన పల్లెకి పోయి నిద్రపోతాడా? ఫస్ట్ థింగ్ లండన్ పోయి పడుకున్నాడు. లండన్ వెళ్ళి పడుకున్నాడు. ఇవాళ రేపు ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, మాకు ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ రాలేదంటాడు. నువ్వు నిజంగా రాకపోతే ఈ పాటికి ఊరుకుంటావు అసలు? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం నుంచి లెటర్ రాకపోతే, లేదు వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్ వస్తే ఈ పాటికి రచ్చరచ్చ చేయకుండా ఉంటాడా? 1. 2, రేపు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టే ఉంటాడు. కాబట్టి ఇవేవి కాదండి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏ ఎమ్మెల్యే కూడా ముందుకు రావట్లేదు. ఏ వైసీపీ నాయకుడు కూడా ఏ నియోజకవర్గంలోనూ ముందుకు వచ్చి మేము పోరుబాటు పడతామని చెప్పట్లేదు. వాళ్ళు అసలు భయపడుతున్నారు, మేము రాము ముర్రం అంటున్నారు. అక్కడ ఏవి గొడవలు లేవు. కూటమి ప్రభుత్వం బాగా చేస్తున్నప్పుడు మనం టైం ఇవ్వకుండా మనం గొడవ చేయటం ఏంటి అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటేనండి, ఇది ఫిబ్రవరి 4 ఇవాళ. గత సంవత్సరం 2024లో ఇదే వైసీపీ ఉంది కదండి. మార్చి 16 తర్వాత కదా ఎన్నికల కోడ్ వచ్చింది. అంతవరకు ఎన్నికల కోడ్ లేదు. మరి నువ్వు 2024-25కి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు? నువ్వు ఎందుకు నిధులు విడుదల చేయలేదు? ఫిబ్రవరిలో చెయ్యాలి కదా, ఎన్నికలకి నీకు సంబంధం లేదు కదా. ఆ డబ్బులు ఏం చేసావు నువ్వు? దాని మీద మాట్లాడి ఇవాళ ఎందుకు రద్దు చేసుకున్నాడంటే, అంటే మార్చి 12 అన్నాడు, మళ్ళీ అప్పుడు ఇంకేదో కుంటి సాకు చెప్తాడు, బాధలేదు. అంటే ఇవాళ వీళ్ళు కనుక నియోజకవర్గాలకు వెళ్తే మీరు గత సంవత్సరం ఎందుకు ఇవ్వలేదని ప్రజలు అడుగుతారు. ఆ భయంతో వాళ్ళు వెళ్ళటం లేదు. 1. 2, అసలు ముందు ఎంతమంది ఉన్నారు నీ చేతిలో ఎమ్మెల్యేలు? అసలు ఎంతమంది నాయకులు ముందుకు వచ్చారు? ఎవ్వరూ కూడా, మీరు గతంలో కూడా చూడండి, మీరు వెళ్ళి ధర్నాలు చేయండి అంటే మీరు రాము పొమ్మన్నారు. 2 విషయాలండి. 1, దీని మీద జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తాడా, ఆయన ముందు నిల్చుని ఇవన్నీ చేయిస్తాడా? 2ది, డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? ఇవాళ ఒక మనిషిని తీసుకురావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక బస్సు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది కదా. మరి ఎవడొస్తాడు? ఎవరు డబ్బులు పెట్టుకుని? ఆల్రెడీ వాళ్ళు 50 కోట్లు 40 కోట్లు ఇచ్చుకుని ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను మీకు డబ్బులు ఇస్తాను, మీరు వెళ్ళి ధర్నా చేయండి అంటాడా? లేదు, నేను మీ ముందు నిల్చుంటాను, మీరు ధర్నా చేయండి అంటున్నాడా? అంటలేదు కదా. ఇవాళ అసలు వాళ్ళు మాట్లాడటానికి అవకాశం లేదండి. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వీళ్ళకి అవకాశం ఇవ్వట్లా. వాళ్ళు ఎక్కడా నిధులు అనేవి లేకుండా చేశారు, అంతా ఊడ్చేశారు మొత్తం. ప్లస్ ఎట్ ద సేమ్ టైం అసలు ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, ఇంత బకాయిలు 3,800 కోట్ల 4,000 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి. 4,270 కోట్లు అండి. మరి 4,270 కోట్లు ఎందుకున్నాయి? అంతకుముందు 2019లో 2,800 కోట్లు మేమే కట్టామని ఎవరు రోజా చెప్పింది. మరి 4,270 కోట్లు ఒక్క సంవత్సరానికే ఉంటాయి, ఒక అకాడమిక్ ఇయర్కే ఉంటాయా? అంటే మీరు ఎంతకాలం పెండింగ్ పెట్టారు, ఎంతమందికి పెట్టారు? ఇప్పుడు ఆ లెక్కలు కూడా రావాలిగా బయటికి. అంటే ఇప్పుడు లొసుగు ఎక్కడుందండి? వైసీపీలోనే ఉందా? గత చంద్రబాబు గారి పాలనలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగన్ రెడ్డి వచ్చినాక 9 లక్షల మందికి మాత్రం ఇచ్చాడండి. 7 లక్షల మందికి ఎగ్గొట్టాడు. ఆ బాబతే 4,270 కోట్లు పెండింగ్ పడింది. అంటే 7 లక్షల మందికి ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదో మీరు చెప్పండి. ఇప్పుడు 7 లక్షల మందికి 2 అకాడమిక్ ఇయర్స్ ఇవ్వలేదా మీరు? 3 అకాడమిక్ ఇయర్స్ ఇవ్వలేదా? ఎందుకు ఇంత బకాయి వచ్చింది? 4,250 కోట్లు ఎందుకు వచ్చింది? ఆయన ఇచ్చిన 9 లక్షల మందికి ఈ బకాయి అండి. 7 లక్షల మంది ఎత్తేసాడు సాయంత్రం. ఆ 9 లక్షల మందికి అయినా కూడా ఇప్పుడు ఒక అకాడమిక్ ఇయర్కి 4,275 కోట్లు అవుతుందండి. అవునండి, అవదు కదా. పోనీ కనీసం 2 సంవత్సరాలు నువ్వు ఇవ్వలేదా? ఇప్పుడు ఆయన చూపించే లెక్కలు వేరు, అక్కడ ఇచ్చేది వేరు, చెప్పేది వేరు, ఏది కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు కదా.
ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు ఎవరెవరికి ఇచ్చాడో ఎవరెవరికి ఇవ్వలేదో ఎంత జేబులో వేసుకున్నారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ కాకి లెక్కలు అన్నీ తీసామంటే మనం వైసీపీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఇవాళ దేనికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆన్సర్ లేదండి. ఇవాళ ఒక పెళ్ళికి వెళ్ళటం కోసం వచ్చాడు. తాడేపల్లిలో ఒక హోటల్ యజమాని ప్లస్ వైసీపీ నాయకుడు కూతురుతో కొడుకుతో పెళ్ళయింది. ప్రస్తుతం ఆ పెళ్లి కోసం వచ్చాడు అంతే. ఆ పెళ్లి కోసం వస్తున్నాడు కదా అని పనిలో పని పోస్టర్స్ వేయించారు. ఆ పోస్టర్స్ ఎవడు వేశాడో వాడికి అది ఆ బాకీ ఇప్పుడు అలాగే ఉంటుంది. అంటే పోస్టర్ అంటే బయట వేయలేదండి, పోస్టర్లో సోషల్ మీడియాలో పోస్టర్ తయారు చేసి అయితే పర్వాలేదులేండి, కనీసం వాళ్ళు బతికారు. అంటే ఆ నియోజకవర్గం వాళ్ళు ఎవరు ఖర్చుతో కూడుకున్న పని కాదు కాబట్టి పర్వాలేదు, సేఫ్ సోషల్ మీడియా పోస్టర్ రెడీ చేసుకున్నారు. సో ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వచ్చి మాట్లాడేంత ధైర్యం లేదండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా ప్రజల్లో ఉండేవారు. 7 నెలలు అయింది, ఈయన ఒక్కరోజు ప్రజల్లోకి వెళ్ళలేదు, ఒక్కరోజు అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు అసెంబ్లీకి వస్తా అన్నాడు, మరి అసెంబ్లీకి వెళ్తాడో లేదో చూడాలి. ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి వస్తాడు, ఏం చేస్తాడు అనేది మనం వెయిట్ అండ్ సీ అనమాట. అసెంబ్లీకి వస్తాడంటారా? అసెంబ్లీకి చెప్పలేమండి. అంటే ఇప్పుడు అనర్హత వేటు పడుతుందనే భయంతో రావచ్చు కదా, దానికి ఎవరని చెప్పలేము. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా ఇప్పుడు కంటిన్యూస్గా 60 రోజులు రావడం కానీ 3 సార్లు మానకుండా రావడం కానీ జరగాలి. 1, 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఫలానా కారణంతో రాలేదని చెప్పాలి. ఇప్పుడు ఇవేవి చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు కేసు పెండింగ్లో ఉందంటే కుదరదు. నేను ప్రతిపక్ష నేత హోదా అడిగాను, దానికోసం కోర్టుకు వెళ్ళాను, కాబట్టి మీరు నాకు ఇవ్వాలి అంటే అది కుదరదు. అది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలండి. ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మొహం చెల్లటం లేదు. అతను ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పాలో తెలియక కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా పెన్షన్లు ఇచ్చింది, ఫస్ట్కి జీతాలు ఇస్తోంది, దీపం పథకం అమలు చేసింది, ఇప్పుడు ఉచిత బస్సు చేస్తుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుంది. ఆల్రెడీ 1000 కోట్లు ఇచ్చారు, మళ్ళీ 216 కోట్లు ఏదో రిలీజ్ చేశారు. ఇవన్నీ జరిగాయి. సో ఇవి ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోలేరు కదా ఆల్రెడీ ఇచ్చిందని. ఇది కాకుండా రైతు ఇదేదైతే ఉందో అది కూడా చేస్తారంటే అమ్మక వందనం అయిపోతుంది, రైతు భరోసా అయిపోతుంది. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళు 8 నెలల వరకు చెయ్యండి, వీళ్ళు 7 నెలల్లో చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి అనేది మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాడండి, ఏ పోరుబాట పట్టడు, ఏమీ చెయ్యడు, అందులో సందేహం అయితే మీకు అక్కర్లేదు. మరీ దారుణం ఏంటంటేనండి, కోడిగుడ్డు మీద చిక్కి మీద కూడా ఫోటోలు వేసుకుని పనిచేయడు. అవును, అవన్నీ అందరికీ తెలుసు. వాటికి కూడా పేమెంట్స్ ఇవ్వలేదు. శనివారం నో బ్యాగ్ డే, నో బ్యాగ్ డే నేను వచ్చాక పెట్టాను, అది మీరు దాన్ని అమలు చేశారంటాడు. మంచి ఎవరు చేసినా చెయ్యొచ్చండి, తప్పు లేదు. అది చంద్రబాబు నాయుడు గారు చేశారా, జగన్మోహన్ రెడ్డి చేశాడా, అదేం సమస్య కాదు. పిల్లలు బాగా ఉండాలి, కానీ పిల్లలకి ఇచ్చే ఫుడ్కి కూడా నువ్వు దాన్ని కూడా బకాయి పెట్టావంటే అంత అక్కడ పాప అమ్ముకున్న వాళ్ళు ఈ పాటికి ఎంత వడ్డీలు కట్టుకోవాలి, వాళ్ళు ఏమైపోయి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా ఇవాళ వైసీపీ వాళ్ళల్లో యూనిటీ లేదు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు. అసలు విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడంటేనే మనకు అర్థమవుతోంది. ఇవాళ వైవి సుబ్బారెడ్డి నెక్స్ట్ అదే బాటలో వెళ్తాడమ్మా. ఎందుకంటే ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడాడు కదా, రాజ్యసభ చైర్మన్ కూడా తిట్టాడు, నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడ, అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడాల్సింది ఇక్కడ మాట్లాడుతున్నావు అని. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే విజయసాయిరెడ్డి బాటలో వెళ్తున్నాడు కాబట్టి రేపొద్దున విజయసాయిరెడ్డి బాటలో బయటకు వస్తాడేమో. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ లేరండి. నియోజకవర్గాల్లో ఎవరూ కూడా ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు రావట్లేదు ధర్నాలకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే కనీసం కుటుంబ సభ్యులు లేరు, అటు పార్టీ వాళ్ళు లేరు. సజ్జలు ఏమైపోయాడో తెలియదు మనకి. ఈ పోరుబాటు సందర్భంగా రాత్రి ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టుకున్నప్పుడు బకాయిలు పెట్టింది మనం, ప్రజలకు వెళ్తే ఉమ్మేస్తారు మన మీద, వద్దు అన్న నేపథ్యంలోనే క్యాన్సిల్ చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. ఎస్, ఉండొచ్చండి. ఇప్పుడు అదేగా చెప్పాను, మీరు ఏం చేశారని అడుగుతారు కదా మార్చి 16 వరకు. కాబట్టి ఖచ్చితంగా అదే. ఇప్పుడు జనాలు రారు, రేపు పొద్దున నిలదీస్తారు, ఆ భయం కొద్దీ ఆయన ఇవాళ దీన్ని పోస్ట్ పోన్ చేశాడంతే. పోస్టర్లు జగన్ రెడ్డి పారిపోవటం మీద మనకి వడ్లమాని కనకదుర్గ గారు సవివరంగా వివరించారు. నమస్తే మేడం, ధన్యవాదాలు. నమస్తే అండి.